నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాదేవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను. చల్లచల్లని ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 12 జీడిపప్పులని 12 బాదం పప్పులని ఒక గంట ముందే కొన్ని వేడి నీళ్ళని పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పుని పొట్టు తీసి అన్నీ ఒక దగ్గరే వేసుకోవాలి. మనం జీడిపప్పుని నానబెట్టుకున్న నీళ్ళతో పాటుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే 2 యాలకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. మనం ఐస్ క్రీమ్ కోసం ఎప్పుడైనా సరే మీగడ పాలనే తీసుకోవాలి. మీరు ప్యాకెట్ పాలు వాడుతున్నట్టయితే ఫుల్ క్రీమ్ పాలు కావాలని అడిగి తెచ్చుకోవాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ పాలలో నుంచి ఒక గంటెడు పాలను తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి పోసుకోవాలి. ఈ వేడివేడి పాలలో ఒక చిటికెడు కుంకుమ పువ్వును వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. పాలు మరుగుతున్నప్పుడు సైడ్లకు మీగడ పడుతుంది కదా, దాన్ని కూడా పాలలోకి అనుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఈ టైంలోనే 4 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర అంతా కరిగిపోయేలాగా అడుగు పట్టకుండా సైడ్లకు పట్టే మీగడని పాలలోకి అనుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు మొత్తం దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ మరిగించుకుంటూనే ఉండాలి. పాలు అనేది ఈ విధంగా దగ్గర పడాలి. మనం తీసుకున్న 100% పాలలో 40% పాలు అవ్వాలన్నమాట. అంటే సగం కంటే తక్కువ అవ్వాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ఐస్ క్రీమ్ కరెక్ట్గా వస్తుంది. పాల మీద మీగడ కట్టకుండా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి పోసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రావాలి. క్రీమీ టెక్స్చర్ రావాలి. ఈ విధంగా వస్తే ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు ఇలా చిన్న చిన్న గిన్నెల్లో అయినా పోసుకోవచ్చు, బాక్స్లో అయినా పోసుకోవచ్చు. నేనైతే బాక్స్లో పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పైనంగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముందే కలిపేసైనా ఇందులో పోసుకోవచ్చు. దీనిపైన ఐస్ కట్టకుండా ఒక సిల్వర్ కవర్ని ఇలా సెట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మీ దగ్గర సిల్వర్ కవర్ లేకపోతే వేరే కవర్ అయినా సరే పెట్టుకోవచ్చు. దీన్ని ఇలా సెట్ చేసి దీని మీద మూత పెట్టుకొని 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు నైట్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. సాఫ్ట్గా క్రీమీగా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఐస్ క్రీమ్ని ప్లేట్లోకి తీసుకొని కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ లాగా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఎండాకాలంలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది.